శిష్యుల సహవాసంలోనికి చేరివచ్చినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మరి 200 దినాలు మరి అంటే 199 దినాలు దేవుడు కాపాడి 200 రోజుల్లో మనలను ప్రవేశింపచేసినాడు. మరి ఇది నిజంగా మరెంతో ఆశ్చర్యము, అద్భుతము. దేవుడు మరి మనము ఒకప్పుడు పరిస్థితి ఎలాగుందంటే మరి అంటే సహవాసంకు దూరం అయిపోయి లాక్‌డౌన్‌లో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే మరి ఒకరికొకరికి సంబంధం లేనటువంటి పరిస్థితులు, సహవాసంలో తర్వాత మందిరాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు. ఇటువంటి సమయంలో దేవుడు ఒక చక్కటి సహవాసమును, తర్వాత పరిచర్యను ఈ యొక్క ఫోన్ టెక్నాలజీని వినియోగించుకొని చేయుటకు దేవుడు ద్వారం తెరిచున్నాడు. అయితే ఈ దినము మరి 200 రోజులు ప్రభువు మనలను ప్రవేశింపచేసినాడు. అయితే మనకు ఇంతవరకు గూడా మనం చేసినటువంటి ప్రార్థనలను దేవుడు మరి అంగీకరించి చాలా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. అలాగనే మరి చాలా మరి విన్నపములు, మరి విజ్ఞాపనలు మరి కొన్నిటికి ఇంకా దేవుడు మనకు జవాబు ఇవ్వలేదు. అయితే వాటిలో కూడా దేవుని ఉద్దేశము తప్పకుండా మరి ఆయన సొంత సమయంలో నెరవేరుస్తాడు. మనము మరి ఈ యొక్క పరిచయను ప్రారంభించినటువంటి మొదటి దినం మొదలుకొని ఈ దినం వరకు గూడా మరి నిన్నటి దినం వరకు గూడా మనము కొన్ని ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థించినాము. అయితే జవాబులు ఇంకా మనకు దేవుడు ఆయన సొంత సమయంలో ఇచ్చేంత వరకు గూడా మనము గూడా ఓపికతో తర్వాత విసుకక దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేటువంటి వారముగా ఉన్నట్లయితే నిజంగా ఆయన యొక్క మహిమను మనము ఈ యొక్క పరిచర్య ద్వారా మనము చూడవచ్చును. అయితే ఈ దినము క్లుప్తంగా మరి కొంత సమయము ఆరాధన కూడా చేస్తే మంచిదనేటువంటి తలంపు కలిగి ఉంటున్నాము. ఎందుకంటే ప్రభు ఇంతవరకు కూడా మనల్ని కాపాడి భద్రపరిచారు. ఎన్నో విపత్తులు మన చుట్టూ ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు ఉంటున్నాయి. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో అయితే ప్రత్యేకంగా మరి మేమైతే సంగారెడ్డిలో ఉన్నాము, హైదరాబాదు. ఈ చుట్టుపక్కల అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు. నిన్నటి దినము ఈ రోజు కూడా మరి కరెంటు లేక మరి ఉన్నటువంటి పరిస్థితులు. మరి అయినప్పుడు కూడా వీటన్నిటిలో కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనము కొంత సమయం మనం ప్రభుని కూడా ఆరాధించడానికి ఈ సమయంలో మరి కొద్ది సమయాన్ని కూడా కేటాయించినాం కాబట్టి ఆరాధించడానికి మనము ప్రభునామమును మరి మహిమపరిచి, ఘనపరిచి ఆరాధిస్తాం. అయితే ప్రియులారా మరి ఈ సమయంలో మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. 5వ అధ్యాయము 48వ వచనం నేను చదువుతున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మరొకసారి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రభు సహాయమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, జీవముల తండ్రి, ప్రభా మరి యొక్క సాయంత్రకాల సమయంలో మమ్మలను ఈ యొక్క సహవాసంలోనికి నడిపించారు, సమకూర్చారు. సహవాసములో గత కొన్ని దినాలు అనగా ప్రభా దాదాపు మరి ఈ దినం అయితే 200 రోజులు మమ్మల్ని ప్రవేశింపచేశారు. ఇంతవరకు కూడా కాచి కాపాడి భద్రపరిచి సహవాసంలో చేరొచ్చినటువంటి ప్రతి వారి యొక్క అవసరతలు అక్కర్లు కూడా ప్రభు మీరు తీర్చి ఉన్నారు. ప్రభా మరి ఈ దినము కూడా తండ్రి ఈ రీతిగా మరి సహవాసం కలిగి ఉండటానికి మీరు ఏర్పాటు చేసి ప్రభు నడిపించిన మీ ప్రేమను బట్టి కూడా మేము స్తుతిస్తుంటున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగం నాకు మాకు మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే బోధించండి, సహాయం చేయండి. ప్రభా మరి మానవుని యొక్క సొంత తలంపులు, జ్ఞానము సమస్తం కూడా కొట్టివేయము. అదే రీతిగా ప్రభా దేవ యొక్క సహవాసంలో తండ్రి మరి ఉన్నటువంటి వారు ఎవరెవరు ఏ అవసరతలతో ఏ అక్కరలతో మీ సన్నిధానంకు వచ్చి ఉన్నారో మీరు మాత్రమే బాగా ఎరిగిన దేవుడు కనుక ప్రభా వారి యొక్క అవసరము తండ్రి మరి వారి యొక్క అక్కర కొలది ప్రభా యొక్క వాక్య భాగంలో మీరే అర్థమైన రీతిలో మా అందరికీ బోధించండి, సహాయం చేయండి, ఆత్మీయ మేలు దయచేయండి. అలాగనే ప్రభా ఆరాధించడం కొరకు కూడా ప్రభా సమయంను తండ్రి మరి యొక్క తండ్రి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే శత్రు కార్యాల నుంచి కూడా మాకు మమ్మల్ని విడిపించి వినగలిగినటువంటి చెవులు గ్రహించేటువంటి మనసు మా అందరికీ దయచేసి ఇంకా మీ చిత్తం ఏర్పాటు ఉన్నటువంటి వారిని కూడా సాహసంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ప్రభు ముందున్నటువంటి సమయం దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి
వాక్య భాగము చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతుంది ఏంటంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి మరి ఈ లోకంలో మనము పరిపూర్ణులముగా మరి దేవుని నమ్మకంగా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, దేవుని మాత్రమే సేవించాలి అని దేవుడు మన జీవితాల్లో మరి ఆశిస్తా ఉన్నాడు. కనుక మనము చూస్తే ఇప్పుడు 200 రోజులు దేవుడు మనలను ప్రవేశింప చేశాడు. కొద్దిమంది మరి పరిపూర్ణులుగా ఉండలేకపోయినారు. అటువంటి వారి యొక్క పరిస్థితి ఏమైంది అనేది ఒకరిద్దరి జీవితాలు మనం చూసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లరా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము నేను చదువుతానండి. 18వ వచనము 17వ వచనం అండి. మొదటిగా 17వ వచనం నేను చదువుతున్నాను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టబడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. 18వ వచనం కూడా. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు ముని మనమడును, జబ్ది మనమడును, కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మరి ఆకాను పట్టబడెను. 17వ వచనంలో జబ్ది పట్టబడెను. ఈ ఆకాను దేని కొరకు పట్టబడినాడు? అసలు ఆకాను ఎవరు? దేవుని ప్రేమించినటువంటి వాడే, దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వాడే, ఇశ్రాయేల్లో మరి దేవుని గణపరిచినటువంటి వాడు, దేవుని భయం కలిగినటువంటి వాడు, తర్వాత దేవుని వెంబడించినటువంటి వాడైనప్పటికీ ఆకాను ఒక్క విషయంలో బలహీనత కలిగి తను పరిపూర్ణుడుగా కాలేకపోయినాడు. తను పరిపూర్ణుడిగా కాలేనటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ తెలుసు, ఆకాను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇతను ఇంతకీ ఏం చేశాడు అనంటే 20వ వచనంలో అంటాడు, నేను చదువుతున్నానండి, 20-21 వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చు తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మరి యెహోషువ నాయకుడిగా ఉన్నాడు, ఇశ్రాయేలు నడిపిస్తా ఉన్నాడు. యెహోషువ మరి ఎక్కడికి పోయినా కూడా మరి నమ్మకంగా దేవునికి పరిచర్య చేసి నాయకుడు స్థానాన్ని సంపాదించుకొని మరి ఇప్పుడు ఇశ్రాయేలులను నడిపిస్తున్నాడు, దేవుని ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భంలో హాయి అనేటువంటి చిన్న పట్టణం మీద విజయము పొందలేకపోయినారు. ఎందుకు పొందలేకపోయారు? కారణం ఏంటంటే అతడు చేసినటువంటి పాపము. ఒక్కడు చేసినటువంటి పాపమును బట్టి విజయము పొందలేకపోతూ వచ్చారు. ప్రియమైనటువంటి సోదరుడు, ఇప్పుడు తలంపు ఏంటంటే సహవాసంలో చేరి వచ్చినటువంటి మనందరము, నేను మొదటిగా చెప్తా వచ్చాను, కొన్ని ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు. ఎందుకు రావడం లేదు? మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? అది ఆలస్యమైతే మనకే మంచిది, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఆలస్యమైనప్పుడు దేవుని మహిమ మనం చూస్తాము, మంచిదే. అయితే సహవాసంలో ఇంకా ఎవరో ఇంకా దేవునికి నమ్మకంగా జీవించలేనటువంటి కారణము, ఇంకా ఈ సహవాసంలో చేర్చబడినటువంటి వారు ఈ మాట చెప్తే మరి కొంచెం నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు.
మేము నమ్మకంగా లేమంటున్నారా బ్రదర్, మేము యథార్థంగా లేమంటున్నారా బ్రదర్ అని అనవచ్చు. ఇది నీకు మాత్రమే కాదు, మీకు మాత్రమే కాదు, ఇది నా మట్టుకు నేను కూడా పరీక్షించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. కనుక ప్రియులారా, సహవాసంలో మనందరం విజయం చూడాలి అనంటే, దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలి అనంటే, చేరువచ్చినటువంటి మనందరం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. యెహోషువ నడిపిస్తూ ఉన్నప్పుడు మరి చెప్పబడినటువంటి అది పాపపు లేకపోతే అది అపవిత్రమైనది, వాటిని నువ్వు మరి ఆశించకూడదు, అది మనం తెచ్చుకోకూడదు అని అన్నప్పుడు ఆకానులో ఉన్నటువంటి బలహీనత ఒకే ఒక్కడు ఆశించాడు. అక్కడ ఒక మంచి మాట మనకు సందర్భానికి తగినట్లుగా మనం చూసినట్లయితే అక్కడ ఏముందంట, 200 తులముల వెండిని కదా. మనం కూడా ఎన్ని దినాల్లో ఉన్నాం ఇప్పుడు, 200 రోజులో దేవుడు ప్రవేశింప చేశాడు. అయితే ఇప్పుడు ఆకాని యొక్క జీవితంలో ఇన్సఫిషియన్సీ ఏర్పడింది. అంటే తను సంపూర్ణుడిగా లేడు, పరిపూర్ణుడుగా లేడు, అసంపూర్ణుడుగా ఉన్నాడు. దేనిని తాను ఆశించాడు అనంటే ఇహలోక ధనమును ఆశించినట్లుగా మనం చూస్తున్నాం. 200, నేను ఒకే మాటను జ్ఞాపకం చేస్తాను, 200 తులముల వెండి అంటే ధనముకు సాదృశ్యంగా ఉంది. ఇంకా కొన్ని విషయాలు తను ఆశించాడు. షీనారు వస్త్రము, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని తీసుకున్నది. అక్కడ మరి దాదాపు 3 వస్తువులే. షీనారు పై వస్త్రము, 200 తులములు వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి, 3 వస్తువులే. కానీ అయిపోయే మరి అతని దగ్గర నుంచి తీసివేసినప్పుడు ఏం తీసివేశారంట? 24వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఇప్పుడు ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను గాడిదలను, మందను డేరాను వాని కలిగిన సమస్తం పట్టుకొని ఆకూరలో ఇలా తీసుకుని వచ్చిరి. కాబట్టి తీసుకుంది 3, కానీ పోయింది ఇంకా రెట్టింపుగా పోయినాయి. ఏమి పోయినాయి? కుమారుడు, కుమార్తెలు, ఎద్దులు, మందలు, తమకు కలిగినటువంటి గాడిదలు అన్ని కూడా పోయినాయి. ప్రియమైనటువంటి సోదరుడా, తీసుకుంది 3 వస్తువులు, కానీ పోయే వరకు మళ్ళీ పోగొట్టుకున్నటువంటిది దాదాపు 7 విషయాలు ఉన్నాయి. కాబట్టి డబల్ పోయినాయి. అయితే దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుడు మన నుంచి ఏం కోరుతా ఉన్నాడు? సంపూర్ణులుగా అక్కడ మనం చూసిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 40 మీరును సంపూర్ణులుగా ఉండేదరు, పరిపూర్ణులుగా ఉండేదరు. కాబట్టి ఎప్పుడు మనం పరిపూర్ణంగా ఉంటాము, మనం దేవుణ్ణి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవంలో మనం ఉంటున్నాము అనంటే నిజంగా మనము ఈ లోకంలో పరిపూర్ణంగా ఉండి దేవుణ్ణి గణపరచవచ్చు, దేవుని వెంబడించవచ్చును. కాబట్టి మరి ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా ఇప్పుడు ఇతను మరి ఏదైతే ఆశించవద్దో, ఏదైతే అపవిత్రమైందో, ఏదైతే వద్దు అనంటే దాన్నే మరి కోరి తను నష్టపోతూ వచ్చాడు, అసంపూర్ణుడుగానే ఉండిపోయినాడు. పిల్లరా, సహవాసంలో ఇప్పుడు మన అందరం ఉంటున్నాం. దాదాపు మరి చాలా ఫ్యామిలీస్ ఇందులో పాలు పొందుతూ ఉన్నాయి. మనమందరము కూడా మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన మీద లేకపోతే ప్రతి విన్నపం విజ్ఞాపనలు మరి దేవుడు అంగీకరించి దేవుడు జవాబు ఇవ్వాలంటే నా మట్టుకు నేను కాదు, నీ మట్టుకు నువ్వు కాదు, మనందరము కూడా దేవునికి నమ్మకంగాను యథార్థంగాను మనలో ఎటువంటి లోపము లేనటువంటి వారిగాను ఉన్నట్లయితే దేవుడు ఈ సహవాసం ద్వారా తప్పకుండా విజయం ఇస్తాడు. ఈ సహవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ దినాన మనం 200 దినాల్లో మనం ప్రవేశించినాము అని సంతోషపడేదానికంటే ఇంకా ముందు ముందు చాలా పరిచర్య ఉంది. ఆ పరిచర్యను చేయాలి అనేటువంటి ఆసక్తితోటి మనము ముందుకు వెళ్ళాలనేటువంటి మరి ఆలోచన కలిగి దేవుని మనం సంతోషించేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే దేవునికి మహిమ, దేవునికి మరి ఘనతను తీసుకొచ్చేటువంటి వారంగా ఉంటాం. ప్రియులారా, మనం చేసింది గత దినాల్లో ఎక్కడింకా అసంపూర్ణులముగా ఉన్నామో, ఎక్కడింకా మనము దేవునికి నమ్మకంగా ఉండలేకపోతూ వచ్చామో, ఏలోక ధనం వైపు పరిగెత్తు సహవాసమును కోల్పోయినటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సహవాసంలోనికి ఎంతో మంది కన్నీటితో ప్రార్థన చేశారు. ఎంతో మంది ప్రార్థన చేస్తే నువ్వు సహవాసంలోనికి దేవుడు నడిపించాడు మనల్ని. ఆయా ప్రాంతాల నుంచి మరి సహవాస చేరొచ్చిన ప్రతి వారు కూడా ఏ ఆత్మకి యొక్క పరిచర్య అవసరమో అని ప్రార్థన చేస్తుంటే అలాగా మనం అందరం కూడా సమకూర్చబడినాం. అంటే ఇప్పుడు మనందరం కూడా
మరి దేవునికి మరి నమ్మకంగా జీవించాలి. అదే రీతిగా మనందరం కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంగా ఉన్నామనేటువంటి సత్యాన్ని కూడా మనము గుర్తించాల. పిల్లలు ఇంకొక సందర్భంలో మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు 17వ అధ్యాయం. న్యాయాధిపతులు 17వ అధ్యాయము మరి 3వ వచనం నేను చదువుతున్నాను. అతడు ఆ 1,100 రూకలను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదన నేను. 4వ వచనము. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మరి మీకా అను ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే అతని తల్లి మరి ఏం చేసింది అనంటే మరి ఒక 200 ఇక్కడ 4వ వచనంలో ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. ఏంటా 200 రూకలు ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే అతడు ఆ 1,100 రూకలను అతని తల్లికి ఇచ్చినప్పుడు వాటిలో నుంచి ఏం చేసిందంటే 200 రూకలను పట్టుకొని అది తీసుకొచ్చి కంసాలకి ఇచ్చి ఏమని చెప్పిందంటే అతడు మరి దీనితో ఈ 200 రూకలను పట్టుకొని వీటితోటి ఒక విగ్రహము చేయి అని చెప్పి చేయించిందండి. అయితే అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడను. కాబట్టి మీకా ఇంటికి తేబడింది ఏంటి? తేబడిందంటే పోత విగ్రహం. వీరు దాను గోత్రానికి చెందినటువంటి వారు. అయితే దాను గోత్రానికి చెందినటువంటి వారు ఇశ్రాయేలీల్లో, వీరు మరి ఎఫ్రాయిమీల అన్య దేశంలో మరి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఈ మీకా యొక్క తల్లి ఏమి చేసింది అనంటే మరి విగ్రహమును చేయించింది. చేయబడినటువంటి ఆ విగ్రహం ఇప్పుడు ఎవరి దగ్గరికి తేబడిందంటే మీకా ఇంటికి తేబడింది. అయితే 5వ వచనము నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. మీకా అను ఆ మనుష్యునికి దేవ మందిరం ఒకటి ఉండెను, మరియు అతడు ఎఫోదును గృహ దేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను. కాబట్టి పోత విగ్రహము చేయించుకొని 200 రూకలు ఇచ్చి కంసాల దగ్గర విగ్రహము చేయించి, ఇప్పుడు దేవుడు కాదండి, ఈ విగ్రహమే మాకు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దాను గోత్రము అసలు ఇశ్రాయేలులో ఈ 12 గోత్రకర్తలు 12 గోత్రీకులు ఎంతో శ్రేష్టమైనటువంటి వారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. దేవుణ్ణి సేవించాలి, దేవుని గణపరచాలి. ఇక్కడ ఒక మాట ఏం రాయబడిందంటే 8వ వచనంలో ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను. అలాగనే మనం 18వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదువుతాం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినం వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనక ఆ కాలమును తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదక్కుకొనుటకై వారు బయలుదేరి ఉండ్రి. కాబట్టి వీరికి స్వాస్థ్యం ఇవ్వబడలేదు, స్వాస్థ్యము లేదు. కారణం ఏంటి? దానీయులు మరి వారి సొంత తలంపు, సొంత జ్ఞానము దేవతా విగ్రహములను తయారు చేసుకొని వాటిని పూజించడం మొదలుపెట్టినారు. ఆ దినాల్లో వారికి రాజు లేడు, వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మనము కూడా ఎక్కడెక్కడ వారమో, ఏ ప్రాంతాలకు చెందినటువంటి వారం, ఏ స్థలాల్లో ఉండేటువంటి వారము, కానీ దేవుడు మనల్ని ఒక సహవాసంగా సమకూర్చాడు. అయితే మరి ఈ దానిలను చూసినట్లయితే వారు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే విగ్రహారాధన వైపు వారు మరలినారు. వారి జీవిత కాలము వారు విగ్రహారాధన చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 18వ అధ్యాయము నేను 30-31 వచ్చి నేను చదువుతున్నానండి.
దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. ఇది దానియేలు పరిస్థితి, దాను గోత్రికుల పరిస్థితి. అయితే 31వ వచనం, దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. దేవుని మందిరం ఒకవైపు షిలోహులో ఉన్నప్పటికీ మీకా చేయించిన ఆ ప్రతిమను నిలుపుకొని ఈ దాను గోత్రికులు ఏం చేస్తున్నారంటే దేవుని కాకుండా విగ్రహములను ఆరాధించేటువంటి వారుగానే ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి, ఇప్పుడు సావాసంలో మనం ఉన్నాం. ఇంకా చాలా మంది సావాసంలో వారి జీవితాల్లో కొన్ని విగ్రహాలు ఉంటాయి. వాటిని మాత్రం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. నా మట్టుకు నాకు కూడా విగ్రహం ఉంది కదా, సెల్ ఫోన్ అనేటువంటి విగ్రహం. నేను కూడా ఒప్పుకుంటున్నాను, ఎంతో సమయం పోతా ఉంది, వృధా అయిపోతూ ఉంటది. అనేక సందర్భాల్లో ఆ గుర్తించలేనటువంటి పరిస్థితి. ఎన్నో విగ్రహాలు. ప్రియమైనటువంటి వారలారా, ఈ విగ్రహాలను మనం కలిగి ఉన్నట్లయితే ఇంకా మనం సంపూర్ణులంగా మరి ఎప్పుడు మార్చబడతాము? దేవుని యొక్క వాక్యం మనలోనికి వచ్చినప్పుడు మనం సంపూర్ణులం అవుతాం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఈ లోకంలో కూడా జీవించి ఆయన సన్నిధానంకు మనం చేర్చబడతాం. అయితే అసంపూర్ణుడుగానే ఉండి నష్టము తెచ్చుకునేటువంటి వారంగా అనేక సందర్భాల్లో మనం ఉంటాం. కనుక ప్రియులారా, ఇప్పుడు సొంత తలంపులు, సొంత జ్ఞానము చేత నడిపించబడి దేవుని మనము ఆరాధన చేయలేము, దేవుని గణపరచలేము. ఇతను మరి సొంత తలంపులతో వెళ్ళారు. మందిరం ఉన్నది, కానీ విగ్రహము కూడా పెట్టుకొని విగ్రహమునే వారు ఆరాధించినటువంటి వారు, పూజించినటువంటి వారు ఉండి దేవుని యొక్క మరి మేలులు వారు పొందకుండా నష్టపోయినటువంటి వారుగా మరి ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మరి ఈ విధంగా వారు నష్టపోయినట్లుగా మనము చూస్తాను. ఇంకా మనము చూస్తే మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథము మొట్టమొదటిగా నేను చదువుతున్నాను. 14వ అధ్యాయం 26వ వచనం, 25-26 చదువుతున్నాండి. ఇశ్రాయేలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. ఈ యొక్క వెంట్రుకలు కత్తిరించినప్పుడట రాజు తూనికను బట్టి అవి కొలత వేసినప్పుడు 200 తులములాయెను. అయితే ఈ యొక్క అబ్షాలోము గురించి మనకు తెలుసు. అబ్షాలోము సౌందర్యవంతుడు, తరువాత మరి దావీదు కుమారుడు, తనే మరి రాజుగా ఉండాలి తర్వాత. అయితే ఈ యొక్క అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు? ఆ సమయము అంతవరకు కూడా వేచి ఉండక, నేనే మరి తండ్రినే చంపుతానని చెప్పి తండ్రి మీదనే ఎన్నో పన్నాగలు పన్ని దురాలోచనలు కలిగి తండ్రిని చంపడానికే బయలుదేరినటువంటి వ్యక్తిగా మరి కుమారుడు ఉన్నాడు. కారణం ఏంటంటే, అసలు చూడండి ఎంత మరి విచిత్రమైనటువంటి సంగతి. ప్రేమ లేకుండా వారు జీవిస్తా ఉన్నాడు. తనలో ఏమాత్రము ప్రేమ లేదు. అధికార గర్వం. ప్రియమైనటువంటి వారారా, మనలో కూడా ఎన్ని సందర్భాల్లో ఈ ప్రేమను మనం కోల్పోయినాం. ప్రేమించలేనటువంటి వారంగా ఉంటున్నాం. ప్రేమలో అసంపూర్ణత. దేవునికి చూడండి, సొంత తండ్రినే హతమార్చడానికి పరిగెత్తుతా ఉన్నాడు. తన యొక్క జుట్టు మరి చివరిగా తన జుట్టు గురించి రాయబడింది, తన వెంట్రుకలు కత్తిరించున్నప్పుడల్లా దాదాపు రాజు తూనికను బట్టి 200 తులములు. కాబట్టి ఇప్పుడు ఈ జుట్టు వలన ఏం జరిగింది అని అంటే మనం చూస్తాం కదా, 18వ అధ్యాయంలో మరి తన యొక్క మరణము, ఎటువంటి మరణము? అబ్షాలోము 9వ వచనంలో నేను చదువుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్ముల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని నందున. ఇప్పుడు ఏమి జరిగింది అంటే, కంచెర గాడితో మరి వెళ్తా ఉన్నాడు. మస్తకి వృక్షము దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొమ్మలు ఉన్నాయి.
ఇప్పుడు ఏం జరిగింది? అతని తల చెట్టుకు తగులుకొనినందున, చూడండి, తల చెట్టుకు తగులుకొని తనకున్నటువంటి ఆ యొక్క దేనిలో తనకు అందం ఉన్నదో అదే జుట్టు తనను నాశనము తీసుకొచ్చేసింది. అదే తన యొక్క మరణానికి మరి పాత్రునిగా చేసింది. ఆ చెట్టుకు తగిలినప్పుడు ఏం జరిగింది? అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. కాబట్టి కింద నుండి కంచెర గాడిద వెళ్ళిపోయింది. పైనేమో ఆ మస్తకి వృక్షము కొమ్మలకు తన జుట్టు, అతని తల వెంట్రుకలు అందులో చిక్కుకుపోయినాయి. చిక్కుకుపోయిన తర్వాత కంచెర గాడిద చక్కగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు అక్కడ వేలాడుతా ఉన్నాడు. యోవాబు చూశాడు. పనివారికి చెప్పినప్పుడు పనివాడు చంపలేదు, కానీ యోవాబుకు మరల వర్తమానం తీసుకొచ్చినప్పుడు యోవాబు చంపేశాడు, హతం చేసినాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తలంపు ఏంటంటే, ఇది నాన్న మళ్ళీ మనం నష్టం చేసుకునేటువంటి, దేవుడు అందం ఇచ్చాడు, దేవుడు అధికారం ఇచ్చేంత వరకు కూడా తను వేచి ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పుడే నాకు కావాలి అధికారం. చూడండి, అధికార దాహం ఎంత చేసిందంటే సొంత తండ్రినే చంపడానికి, హతమార్చడానికి సొంత తండ్రే పారిపోవాల్సి వస్తుంది. కుమారుడి చేతిలో నుంచి తప్పించుకోవడానికి తాను పారిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ అధికారము ఎంతటి నష్టము, ఎవరిని కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితి, ఎవరిని కూడా చూడట్లేదు. అంటే తనలో ఏమాత్రం కూడా ప్రేమ అనేది లేనే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది నాన్న మనలో కూడా ప్రేమ లేకపోతే మనం అసంపూర్ణంగా ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, మన మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము 5-6 వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం నేను చదువుతున్నాను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయనందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. కాబట్టి ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఏంటంట? పరిపూర్ణమాయను. ప్రియమైనటువంటి వాళ్ళ పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనము రావాలి. పరిపూర్ణమాయను ఎప్పుడు పరిపూర్ణమాయ అంటే, ఆయన వాక్యము మరి ఎవడు గైకొనును అంటే వింట మాత్రం కాదు, వినింది విన్నట్లుగా దాని ప్రకారం అనుసరించి గైకొని నడుచుకున్నట్లయితే వానిలో ఏముంటుంది అంటే దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఇది నాన్న మనం ఇంకా ప్రేమ విషయంలో పరిపూర్ణులం కాలేకపోతున్నాం, అసంపూర్ణులముగానే ఉంటూ ఉన్నాం. నేను ఈ 3 సందర్భాలు ఎందుకు చూపిస్తూ వచ్చినంటే, అక్కడ మనకు మరి ఇప్పుడు 200 రోజు కాబట్టి ఆ 200 అనేటువంటి మాట ఉంది కనుక నేను జ్ఞాపకం చేయాలని తలంచాను. కనుక ప్రియులారా, మరి తనకున్నటువంటి అందాన్ని బట్టి మనం దేవుని మెప్పించలేం. మనకున్నటువంటి అధికారం బట్టి దేవుని మెప్పించలేం. దేవునికి కావాల్సింది ఏంటి? దేవుని వాక్యము విని గైకొని దాని ప్రకారం జరిగిస్తూ మనం దేవుని గణపరిచి దేవుని ఆరాధించినప్పుడే దేవునికి మరి దేవుని దృష్టిలో మనం సంపూర్ణంగా ఉంటాం. పరిపూర్ణంగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా చేసి దేవుడు మనలను ఆయన రాజ్యంలోనికి మరి మనలను ఆహ్వానిస్తాడు. కనుక ప్రియులారా, ఇది నాన్న మనం చూస్తే 200 దినాల్లో మన పరిస్థితి, మన జీవితాలు ఎలాగ ఉన్నాయి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనములు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. 200 దినాల పరిచర్యలో ఆహాను వలె ఉన్నావా? 200 దినాల పరిచర్యలో ఈ అబ్షాలోము వలె ఉన్నావా? ఈ 200 దినాల పరిచర్యలో ఆ దాను గోత్రానికి చెందినటువంటి ఆ మీకా ఎంత నష్టము చేస్తా వచ్చాడు. తను మాత్రమే కాదు, తన గోత్రాన్ని కూడా మరి
ఆ దేవుని కాకుండా ఆ విగ్రహమును వైపుని ఆరాధించేటువంటి మనసును మరి వారందరినీ కూడా అలాగే ప్రేరేపించాడు. దాని కొరకు మరి ప్రత్యేకంగా యాజకుని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కుమారుడు యాజకుడిగా ఉండటం కూడా కాదు. మనం ఇంకా 17, 18 వచనాలు మీరు న్యాయాధిపతులు గ్రంథం మీరు ఇంటి దగ్గర మీరు చదివినట్లు మీకు అనేక విషయాలు అక్కడ అర్థమవుతాయి. కనుక పిల్లరా ఈ 200 దినాల్లో మనం ఎలాగ జీవించామో, ఇంకా మనము అనేక విన్నపాలు, విజ్ఞాపనలు, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. వీటిపైన ఇంకా మనము జయం పొందలేకపోతూ ఉన్నామంటే కారణం ఏంటి? సావాసంలో మనందరం కూడా ఏ విధంగా ఉన్నాం సరి చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. అందరము కూడా ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయముతో మనం దేవుని గణపరిచినట్లయితే, పరిపూర్ణులముగా ఉంటూ దేవుని గణపరిచినట్లయితే దేవునికి మహిమను తీసుకొచ్చేటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. కనుక ప్రియులారా, మరి నీ క్రియలు ఏ విధంగా ఉన్నవి? ఈ రాత్రి కాల సమయంలో పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితి దేవుడు మన ముందు ఉంచినప్పుడు మనం ఇంకను కూడా పరీక్షించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఆకాను ఏ విధంగా అయితే నష్టపోయినాడు, ఆకాను మాత్రమే కాదండి, తన కుటుంబం అంతా కూడా నష్టపోయి ఆకూరు లోయలో వేసి వాళ్ళని పెద్ద రాళ్ళు కుప్పలుగా వేసేసి వాడిని అక్కడే హతమార్చారు. ఎంతటి నష్టము కొని తెచ్చుకున్నాడో చూడండి. కనుక ప్రియులారా, దేవుడు అనుమతించేటువంటి వాటిలో కొన్నిటి పరీక్షలు ఉంటాయి. వాటిలో మనము నిలబడటానికి కొన్ని శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు వాటిలో నిలిచి ఉంటే దేవునికి మహిమ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది కొని తెచ్చుకునేటువంటి శ్రమ. ఇది శ్రమలు 2 రకాలు. ఒకటి కొని తెచ్చుకునే శ్రమ, ఇంకొకటి వాటంతట అయ్యి వచ్చే పడే శ్రమ. అంటే దేవుడు ఇచ్చేటువంటి శ్రమలు. మనం కొని తెచ్చుకునేటువంటి వారంగా ఉండకూడదు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు చూపిస్తా ఉన్నాడు, ఇది సరి చేసుకో, ఇందులోనూ నువ్వు తప్పిపోతా ఉన్నావు. ఆకాను తప్పిపోయాడు. ఎక్కడ? ధనాన్ని చూసినాడు, ఆశించాడు, పరిగెత్తినాడు, నష్టపోయినాడు. అది అపవిత్రమైనది, దాని వెంట వద్దు అని అంటే కూడా వెళ్తా వచ్చినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తాను కూడా తన తల్లి అంట 200 అవి తీసుకొని ఏం చేసిందంటే కంసాల దగ్గర తీసుకొచ్చిన పోత విగ్రహం వాటితో చేయబడింది. తను కూడా మరి నష్టపోతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా ఈ రాత్రి కాల సమయంలో మనం చూసినట్లయితే మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని అంటే మనము ఏమి చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యానికి మనం చోటు ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గణపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక మనం చూస్తాము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 12వ వచనం. మొట్టమొదటిగా 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మన ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మనం ఏ విషయంలో సంపూర్ణులంగా కావాలి అంటే ప్రేమ విషయంలో సంపూర్ణులంగా కావాలి. ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. సావాసంలో మనందరం కూడా ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆత్మతో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా మొదటిగాను, అలాగనే మరి నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించుము అని దేవుని యొక్క 2వ ఆజ్ఞ మనం చూసినట్లయితే ఆ విధంగా ఒకరినొకరము మనము పురి కొలుపుకుంటూ, ఆదరించుకుంటూ, హెచ్చరించుకుంటూ దేవుని ప్రేమలో మనం సంపూర్ణముగా ఉండాలంటే మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఇంకేమంటాడు ఇదే అధ్యాయంలో మనం చూస్తాము. 4వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనము. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడు? ఆయన ఏ విధంగా జీవించాడు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభువారు అసలు మొట్టమొదటిగా పరలోకం విడిచిపెట్టి లోకానికి రావటానికి చేసుకున్న తీర్మానమే చాలా గొప్పది. ఆ మహిమను, అక్కడ ఉండేటువంటి నిత్యము దేవుని ఆరాధించేటువంటి ఆ యొక్క మరి ఆ స్థలాన్ని అంతటిని, సింహాసనమును విడిచిపెట్టుకుని నేను భూమి మీదకి వెళ్తాను అనే తీర్మానమే చాలా గొప్పది. అంతగా తగ్గించుకుని భూమి మీదకి
యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది? మనలను ప్రేమించాడు. మనలను ప్రేమించే ఆయన యొక్క ప్రేమను మనము కూడా మనలో ఉంచి, మనము కూడా ఇతరులను ప్రేమించి దేవుని ఘనపరచాలని ప్రభువు చూస్తా ఉన్నాడు. అందుకని తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలానగా కనుక ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. పరిపూర్ణులుగా ఉండాలంటే దీనికి కావాల్సిందల్లా ఒకటే, దేవుని యొక్క వాక్యము గైకొని దాని ప్రకారం జీవించు. దేవుని యొక్క వాక్యం గైకొనటానికి ఏముంది? 2 ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు. మార్క్స్ వార్త 14 అధ్యాయం మనం చూస్తే రెండవ ఆజ్ఞలు, మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి. ఆకాను దేవుని ప్రేమించలేకపోయినాడు. అబలము దేవుని ప్రేమే లేదు, సొంత తండ్రినే హతమార్చడానికి పరిగెత్తుతా ఉన్నాడు. తాను దేవుని మందిరం ముందు ఒకవైపున, కానీ మందిరము తన ఇంటిలోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని దేవతలను పెట్టుకొని పూజిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రేమించమనంటే ఒకరు ధనాన్ని ప్రేమిస్తున్నారు, ఒకరు విగ్రహాలని ప్రేమిస్తా ఉన్నారు, ఒకరు అధికారమును ప్రేమిస్తా ఉన్నారు. ప్రియులారా, ఇది మనం దేన్ని ప్రేమిస్తా ఉంటున్నాం? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడానికి ఏముంది ఈ లోకంలో? దేవుడు మనకు గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడు, గొప్ప నెమ్మది ఇచ్చాడు మనకి. మొట్టమొదటిగా ఈ లోకంలో దేవుని బిడ్డలంగా జీవించడానికి గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన శాంతి సమాధానమును దేవుడు మన యొక్క హృదయాలు సంపూర్ణంగా ఉంటాం కాదు, పరిపూర్ణంగా మనం ఉంటాం కాదు. మనం ఇతరులు కూడా పరిపూర్ణంగా ఉండాలని మనము ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి ఆ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరా వ్యక్తి? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థన చేయుచున్నాడు వేరు, ప్రార్థనలో పోరాడుచున్నాడు వేరు. మనం ప్రార్థనే చేస్తున్నాం అంతే. 2 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. 2 గంటల్లో కూడా మరి ఎంతోమంది నమ్మకంగా ప్రార్థనలో గడుపుతున్నారో అది దేవుడు మాత్రమే ఎరుగును. కానీ పోరాడేటువంటి వారు కావాలి. దేని కొరకు పోరాడుతున్నాడంటే ఇతను తన కొరక, తన కుటుంబం కొరక, తనకున్నటువంటి అక్కర కొరకు ఏమని పోరాడుతూ ఉన్నాడా అంటే అది కాదు. ఏమని పోరాడుతున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని. కాబట్టి సంపూర్ణులు కావాలని పోరాడుతా ఉన్నాడు. కొద్దిగా ప్రేమించడం, సగం ప్రేమించడం, సగం నమ్మకంగా ఉండటం, ఇది దేవుడు మన జీవితాలు ఆశించడం లేదు. మన జీవితాల్లో దేవుడు సంపూర్ణంగా వెంబడించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం కూడా సంపూర్ణంగా దేవుని యొక్క కార్యాల కొరకు మనం తీర్మానం చేసుకొని జీవించడం మాత్రమే కాదు, కానీ మనం కూడా ఇతరుల కొరకు ఇతరులు సంపూర్ణులుగా చేయబడాలని మనం ప్రార్థన చేయాలి. ఈ సహవాసంలో చేర్చిన ప్రతి వారు కూడా దేవుని సంపూర్ణులుగా దేవుని వెంబడించాలని ప్రతి విషయంలోనూ, అలాగనే సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగినటువంటి వారుగా, తర్వాత నిలకడగా ఉండాలని మనము ప్రార్థన చేసేటువంటి వారంగా, ప్రార్థనలో పోరాడేటువంటి వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ముగిచ్చేస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుతున్నాము. దేని కొరకు ప్రార్థన అంటే సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తా ఉన్నా. పిల్లలు, ఇది నా సంపూర్ణ స్థితిలోకి మనము వచ్చి ఉంటే మనకు ఒకరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రండి బ్రదర్, దాంట్లో పాలు పొందండి. చూడండి, ఇది మరి మేము ప్రోత్సహించడానికి మాత్రము మీకు చేస్తాము. ఎందుకు చేస్తున్నామనంటే ఫోన్లో మరి పాలు పొందండి అని ఎందుకు చేస్తారంటే ప్రోత్సహించడానికి మాత్రమే. కానీ మీరు కూడా దాన్ని అర్థం చేసుకుని, అయ్యో వారి కొరకు వీరి కొరకు పిలిచారు కదా, రాకపోతే ఎట్లా అనేటువంటి
ఆలోచనతో దయచేసి అలా కాకుండా నేను కూడా దేవునిలో ఎదగాలి. నేను కూడా దేవునిలో సంపూర్ణంగా ఉండాలి. నేను కూడా ఈ లోకంలో మరి ఉంటే నేను పోతాను. ఆకాను వల్లే నష్టపోయే పరిస్థితి ఉంది. అబ్షాలోము నష్టపోయే పరిస్థితి ఉంది. దానివల్లే నష్టపోయే పరిస్థితి ఉంది. నేను ఇస్తాను అనేక మంది సంపూర్ణులు కావాలని. ఈ దినాన మనము చూడండి మనము ఆలోచించాలి. ఎంతగా మనము దేవునిలో పోరాడుతున్నాం. దేవుని దగ్గర పోరాడుతా ఉన్నాము. ప్రియులారా, మరి ఇంకేమంటాడంటే ఇంకా ముందుకొస్తే ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఏమని ప్రభు కోరుతా ఉన్నాడు చూడండి. తుదకు సహోదరులారా సంతోషించుడి. ఏమని? సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. సంతోషించాలి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. కాబట్టి ఎన్ని విషయాలు ఉన్నాయండి? సంతోషించాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనసు గలవారి ఉండాలి, తర్వాత సమాధానముగా ఉండాలి. ఈ 5 మరి అనుభవంలో దేవుడి ఈ పరిచయను రానున్న దినాల్లో ఇంకా మరి ఆయన రాకడ పర్యంతరం ఈ యొక్క పరిచర్య జరిగించబడాలని మనం ప్రార్థించాలి. ప్రియులారా, మనం అనుకుంటున్నాం 200 దినాలు మనం వచ్చాం. అది కాదు, ఇట్లా అనుకోవాలి. అయ్యో 200 దినాలే మనము పాలు పొందినాం. ఇంకా ముందు చాలా పరిచర్య ఉంది, చాలా పరిచర్య ఉంది, చాలా మనం చేయాలి. అయితే చేయటానికి ఏది మనల్ని ఆటంకిస్తూ ఉంది, ఏది మనలను ఆకర్షిస్తూ ఉంది, ఏది మనలను మరి నష్టము తీసుకుపోయేటువంటి మార్గంలో తీసుకెళ్తా ఉంది, మనం ఒకసారి పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు దగ్గరికి ఆ మార్గము కాకుండా, ఆ నష్టపోయినటువంటి వారి జాబితా కాకుండా, ఆ మార్గంలో కాకుండా ఈ వైపుకు ఎఫ్రా ప్రార్థించినట్లుగా, అలాగే నేను అపోస్తులు మరి పౌలు తర్వాత వీరందరూ కూడా ఏ రీతిగా సంఘాల కొరకు ప్రయాసపడి మరి వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తే, ఇంకా అపోస్తులైనటువంటి పౌలు కూడా ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో పరిచయం చేసినాడు. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 23వ వచనంలో మనం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి సమయం ఎక్కువైపోతుంది, నేను కూడా క్లుప్తంగా ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నానండి. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుష్యులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మీ యొద్ద మాట తీసుకొనవలెనని కనిపెట్టుకొని సిద్ధంగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వారిని పంపివేసెను. 23వ తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైసరయ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోవటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పాను. ఇక్కడ సందర్భంలో మనము చూసినట్టయితే అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్యలో మరెంతో ఇబ్బందులు, తర్వాత ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటూ తను పరిచర్య చేసినాడు. ఎందుకంటే స్థిరపరచాలని, మరి యొక్క విశ్వాసులు దేవుని యందు సంతోషించాలని, దేవునితో సమాధాన స్థితి కలిగి దేవుని వెంబడించాలని తను మరి ఆ రాత్రి లేదు, పగలు లేదు, ఆకలి దప్పులు లేవు, ఏది కూడా లెక్క చేయకుండా తన పరిచర్ను కొనసాగిస్తా ఉన్నాడు. ఇటువంటి సమయంలో మరి కొంతమంది దాదాపు 40 మంది చంపాలనేటువంటి ప్రయత్నము కూడా చేస్తా వచ్చినప్పటికీ కూడా దేవుడు మాత్రం తను భద్రపరిచాడు. తర్వాత భద్రపరచడం కాదు, ఎంతమంది అంటే అక్కడ 200 మంది సైనికులు, అంటే 100 మంది సైనికులు, తర్వాత 200 మంది ఈటల వారిని, అంటే మరి 100 + 100 200 మంది సైనికులను ఇచ్చి భద్రపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనలను మరి 200 దినాల్లో కూడా దేవుడే మనల్ని భద్రపరిచాడు. దేవుడే మనలను తన వాక్యం ఇచ్చి మరి భద్రపరుస్తా ఉన్నాడు. అయితే మనం ఇంకను కూడా ఏ విషయాల్లో మనము మరి సరి చేసుకోలేకపోతూ ఉంటున్నామో, ఏ విషయాల్లో మనం దేవునికి దూరంగా మనము ఇంకా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాము. అలాగనే మనము ఈ యాకోబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆది కాండంలో ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి
మరి అన్నను ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు అన్న దాదాపు 400 మందితో మరి యాకోబుని ఎదుర్కోవటానికి వస్తాడు. అటువంటి సమయంలో యాకోబు భయపడిపోయినాడు. భయపడిపోయి తన దగ్గర ఉన్నటువంటి మందల్ని ఏం చేస్తాడు, 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులుగా చేసినప్పుడు తన దగ్గర ఆ మందలో ఒక మంచి మాట ఏమంటాడంటే 200 మరి గొర్రెలను 200 పొట్టేళ్లను ఒక గుంపులో మరి ఒక గుంపుగాను, అలాగే ఇంకొక గుంపులో అంటే 2 భాగాలుగా చేసినప్పుడు 200 గొర్రెలు, తర్వాత 200 మేకలు, వాటిని ఒక గుంపుగా చేసి ముందుగా మరి సమాధానపరచడానికి, అన్నను సమాధానపరచడానికి వాటిని గుంపుగా చేసి పంపిస్తాడు. ఇదంతా మనకి తెలిసినటువంటి భాగమే. అంటే ఇప్పుడు ఈ 200 రోజుల్లో మనం ఏం చేయాలి, సమాధాన పడాలి దేవునితో. సమాధాన స్థితిలోనికి మనం ఒప్పుకొని దేవునితో సమాధాన పడి తిరిగి సమకూర్చబడేటువంటి వారంగా మనం ఉండటానికి మనం ఇష్టపడాలి. ఆ రీతిగా సమాధాన పరచబడిన తర్వాత యాకోబు తర్వాత ఏశావు ఇద్దరు కూడా సంతోషించినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ప్రియులారా, మనం కూడా ఇటువంటి సంతోషాన్ని ఇంకా ముందుకి ఆ రీతిగా మరి నమ్మకంగా జీవించడానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. నమ్మకంగా మనము ఆ ఒక్క మాట నేను జ్ఞాప చేసి ముగించేస్తాను. 11 తుదకు సహోదరులారా సంతోషించుడి. కాబట్టి మనం సంతోషించేటువంటి దేవునితో సమాధాన పడి సంతోషంగా సంపూర్ణులై ఉండుడి. కనుక దేవుని యొక్క వాక్యమును అంగీకరించి గైకొన్నట్లయితే మనం కూడా దేవుని ప్రేమలో సంపూర్ణం అవుతాం, యొక్క కార్యాలు మనం సంపూర్ణం అవుతాం. తర్వాత ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ఈ 5 అంతల అనుభవములో ఈ పరిచర్య ఇక ముందుకి జరగాలని మనం ప్రార్థన చేయాలి. సంతోషముతో సంపూర్ణంగా ఆదరణ కలిగినటువంటి వారంగా, ఏక మనసు కలిగిన వారంగా, సమాధానంగా ఈ 5 అంతల అనుభవంతో ఈ రానున్న దినాల్లో ఇప్పుడు 200 అనేది చాలా మరి కొద్ది దినాలే మనం పరిచర్లో ఉన్నాం. ఇంకా రాను దినాలు గొప్ప గొప్ప కార్యాలు ఈ మనం విడిచిపెట్టాలి. సంపూర్ణంగా దేవుణ్ణి కలిగి దేవుని వెంబడించే 5 అంతల అనుభవం ఇంకా ముందుకి ప్రభు మనల్ని నడిపించేటువంటి సంపూర్ణులుగా కూడా మనందరం ఆదరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ దేవుడు మనకు అప్పగించిన